అమరావతికి ఆహ్వానం మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 20 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే వరస్ట్ గా స్టార్ట్ చేస్తారు. ఎవరో నలుగురు ఫ్రెండ్స్ కారులో వస్తారు. వాళ్ళేంటంటే రారా, తీరా, పొయ్యిరా, నెట్టురా, అది చూడరా, ఇది చూడరా అంటూ రారాతోనే సాగిస్తా ఉంటారు ఆ డైలాగ్స్ మొత్తం. డైలాగ్స్ అక్కడ వినటానికి కొంచెం కూడా నేచురల్ గా ఉండవు. సరే ఇదంతా పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే పొడి చేసుకుంటూ చంపేసుకుంటా ఉంటారు. అసలు ఎందుకు చంపుకుంటున్నారా ఏంటి మనకేం అర్థం కాదు అక్కడ. అంటే వీళ్ళు చంపుకుంటున్న దానికి మూవీ స్టోరీకి ఏమన్నా సంబంధమా అంటే లేదు. అంటే ఏంటంటే అక్కడ ఏదో దయ్యం ఉన్నట్టుగా ఏదో పోర్ట్రేట్ చేస్తా ఉంటారు, అదేమో మనకి వర్కౌట్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ఈశ్వర్ అంటూ ఇంకో అతను ఉంటాడు మామ, అతని క్యారెక్టర్ ఉంటుంది లిటరల్లీ క్రింజ్ అంటే క్రింజ్ మ్యాక్స్ ఉంటుంది. అతను ఏంటంటే కామెడీ ట్రై చేస్తా ఉంటాడు. ఆ కామెడీ అంత క్రింజ్ గా ఉంటుంది అంటే అంత క్రింజ్ గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను యాక్టింగ్ చేస్తుంటే మనకైతే ఓవర్ యాక్టింగ్ లా అనిపిస్తా ఉంటది. మూవీలో ఆ డబ్బింగ్ కూడా అందరిది ఒకలాగా ఉంటే ఇతనిదేమో ఇంకొకలాగా ఉంటుంది. మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ ఏమో ఇతను చెప్పడం రావట్లా. సరే డైలాగ్స్ ఏమన్నా బాగున్నాయి అంటే ఆ డైలాగ్స్ కూడా బాగుండవు. ఏదో ఒక రొటీన్ అర్ర స్టోరీ వేసుకొని ఏదో ఒకటి పీకేద్దామని వచ్చేస్తారు. కాకపోతే వీళ్ళు పీకిందేం లేదు, మనం చూసిందేం లేదు. సరే ఈ మూవీలో స్టోరీ అండ్ కాన్సెప్ట్ ఏమన్నా కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అంటే లేదు. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ అనమాట. మనం చాలా అంటే చాలా మూవీస్ చూసే ఉంటాం. సరే ఏదో ఒక రెగ్యులర్ స్టోరీ తీసుకున్నారు, దాంట్లో స్క్రీన్ ప్లే నరేషన్ ఏమన్నా బాగున్నాయా అంటే పిచ్చ లాక్ చేస్తా ఉంటారు. ఏంటంటే భార్గవి అండ్ మహేష్ అనేసి ఒక ఇద్దరు యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే గోస్ట్ హౌసెస్ ని చేసి యూట్యూబ్ లో వీడియోస్ పెడతా ఉంటారు. సరే ఇదంతా బాగుంది. ఎవడో దిక్కుమాలాడు ఫోన్ చేసి ఇక్కడ దయ్యం ఉందమ్మా చూద్దురమ్మా రాండంటే వీళ్ళేమో తలూపుకుంటా వెళ్ళిపోతారు గైస్ ఫ్యామిలీతో పాటు. అంటే ఎవడో ఫోన్ చేశాడు, వాడెవడో తెలీదు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, కాకపోతే వెళ్ళిపోతారు. అంటే కొంచెమన్నా లాజిక్ కి తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు అక్కడ సీన్స్ ఉండవా? సరే ఫ్యామిలీ మొత్తం కట్టుకొని వెళ్తారనమాట ఒక వ్యాన్ లో. అలా ట్రావెలింగ్ లో వెళ్తా ఉన్నప్పుడు కొన్ని హర్రర్ సీన్స్ ట్రై చేస్తారు మామ. ఆ సీన్స్ ఎంత క్రింజ్ అండ్ వరస్ట్ గా ఉంటాయి అంటే అంత వరస్ట్ గా ఉంటాయి. అక్కడ ఏంటో దయ్యం వస్తా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది, అలాగే మన హీరో కళ్ళు వస్తా ఉంటే ఏదో అవుతా ఉంటది అక్కడ, కాకపోతే మనకి అర్థం కాదు అది దయ్యం ఏంటంటే నేను ఒకటి ఉన్నాను నన్ను గుర్తించండి అన్నట్టుగా అలా వస్తా అలా పోతా ఉంటది అది. వీళ్ళు ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు ఎవడో ఒకటి వస్తాడు మామ కామెడీ ట్రై చేద్దాం అనేసి. అతని క్యారెక్టర్ ఉంటుంది మామ లిటరల్లీ క్రింజ్ అంటే క్రింజ్ మ్యాక్స్ ఉంటది. అసలు ఎందుకు వస్తున్నాడు, వీళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు వీళ్ళతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు మనకి ఏం అర్థం కాదు. సరే ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో కామెడీ ట్రై చేస్తున్నాడు. ఆ కామెడీ ఏమన్నా పర్ఫెక్ట్ గా బాగుందా అంటే వరస్ట్ గా ఉంటది. నాకైతే క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది. అసలు అతని క్యారెక్టర్ ఉంటుంది మామ ఎంత అన్లాజిక్ గా అంటే అంత అన్లాజిక్ గా ఉంటుంది. అలాగే మూవీలో దెయ్యం అంటారు కానీ అక్కడ దెయ్యం లేకుండా మూవీలో దెయ్యం అనేసి ఏదో భయపెడదామని ట్రై చేస్తారు కానీ ఆ దెయ్యం ఏంటంటే మ్యాజిక్లు, జిమ్మిక్లు, సూపర్ పవర్లు అన్ని ట్రై చేస్తా ఉంటది. లిటరల్లీ చెప్పాలంటే సూపర్ ఉమెన్. మన దయ్యం అక్కకి ఏంటంటే పవర్స్ ఉంటాయి అనమాట. ఎక్కడే వస్తువు ఉన్నా సరే చేతిలోకి తెచ్చుకుంటుంది. అలాగే ఇల్లులు మాయం చేస్తా ఉంటది. అలాగే పెద్ద పెద్ద గొంతలు చేసి దాంట్లో మనుషులను పడేస్తా ఉంటది. ఏమక్క నువ్వు అసలు దయ్యమా లేకపోతే సూపర్ ఉమెన్ అనిపించింది నాకు. అలాగే మూవీలో దయ్యం అనేసి ఒక ట్విస్ట్ ఇస్తారు గైస్. ఆ ట్విస్ట్ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో స్టోరీ నరేషన్ ఇవన్నీ బాగానే ఉంటే ఆ ట్విస్ట్ ఏమన్నా కొంచెం వర్కౌట్ అయ్యేదేమో మరి అయితే. ఇంకా మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమన్నా కొంచెం అన్నా బాగుందా అంటే అదైతే పెద్ద ఓవర్ గా ఉంటది. ఆ స్టోరీ అయితే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఏంటంటే ఏదో కవర్ చేస్తారు ఈ సినిమా మొత్తం ఎందుకైందిరా ఏంది అనేసి. ఆ స్టోరీ అయితే మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు. మనకి ఏదైనా ఒక స్టోరీ చెప్తే ఆ స్టోరీ మనకు కొంచెం అన్నా నమ్మసక్యంగా ఉండాలి. కాకపోతే మూవీలో అసలైతే ఇది ఉండదు గైస్. ఇంకా మూవీలో ఈశ్వర్ అనేసి ఒక అతను ఉంటాడని చెప్పా కదా, అతని క్యారెక్టర్ ఉంటుంది మామ లిటరల్లీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అనమాట. కొన్ని సీన్స్ లో ఏమో రేలంగి మావయ్య, ఇంకొన్ని సీన్స్ లో ఏమో ఓబుల్ రెడ్డి, మనోడి క్యారెక్టర్లు ఏమో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. కాకపోతే అవేవి మనకేం వర్కౌట్ అవ్వవు అనమాట. మూవీలో హర్రర్ దెయ్యం అంటారు కానీ నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదు గైస్. నాకైతే లిటరల్లీ బొక్క అనిపించింది. దెయ్యం అంటారు కానీ ఏదో దెయ్యం అంటారు కానీ నాకైతే మ్యాజికల్ చేస్తున్నట్టే అనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే గోస్ట్ హంట్ చేద్దాం అనేసి ఒక ఊరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చాయని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండో. ఇంకా మూవీలో సీజీ విఎఫ్ఎక్స్ యూస్ చేసి దెయ్యాన్ని ఏదో చూపిస్తారు గైస్. ఆ సీన్ లో సీజీ కావచ్చు విఎఫ్ఎక్స్ కావచ్చు అవేవి బాగలేవు గైస్. నాకైతే వరస్ట్ అనిపించింది. ఇంకా మూవీలో డైరెక్షన్స్ విజువల్స్ ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి గైస్, మరి అంత ఏమి లేవు. కొన్ని సీన్స్ లో అయితే కలర్ గ్రేడింగ్ గైస్ డిఫరెంట్ గా చేంజ్ అవుతా ఉంటది మరి కొన్ని సీన్స్ కి సంబంధం లేకుండా. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.